హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రిలేటెడ్ టాక్స్. ఇవాళ నేను మీతో 2 ప్రోడక్ట్స్ గురించి నేను షేర్ చేసుకోవాలనుకున్నా. ఒకటి వచ్చేసి సిందర్ సిల్క్ కుర్తా సెట్ అనమాట, 3 పీస్ సెట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పార్టీ వేర్ గౌన్, వెస్ట్రన్ వేర్ అండ్లో పార్టీ వేర్ సంబంధించిన గౌన్ అనమాట. అసలు ఎంత ప్రిటీగా ఉన్నాయంటే 2 కలెక్షన్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ. అసలు నేను చెప్పాలంటే మాటల్లో మాట్లాడుకోవడం లేవనుకుంటే కానీ గో ఫర్ ఇట్ అని చెప్తాను అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో అంత తక్కువ ధరకే ఇంత మంచి ప్రైస్కి అంత మంచి క్వాలిటీ వస్తుందంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. బట్ ఈ చందర్ సిల్క్ డ్రెస్ గురించి చెప్పాలంటే అసలు నేనే షాక్ అనమాట. అవసరం అని చెప్పొచ్చు. ఇది బయట తీసుకుంటే మనకు అట్లీస్ట్ 3000 అట్లా చెప్తారు. అంత బాగుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకోటి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను వేసుకున్న డ్రెస్ అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి 2 పీస్ సెట్. ఇది ప్యూర్ కాటన్. అసలు వేసుకుంటే అతుక్కుపోయి శరీరానికి అలా ఉంటుంది అనమాట. అంత మంచి ప్యూర్ కాటన్. అసలు చాలా బాగుంది. నేను దీని గురించి కూడా ఆల్రెడీ వీడియో చేసినట్టున్నాను. బట్ కావాలనుకుంటే కనుక ఇందులో కూడా లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి ఎవరికైనా కావాలంటే. 2 పీస్ సెట్ అది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది కూడా ప్రీమియం క్వాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గో ఫర్ ఇట్. ఓకేనా. కలెక్షన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం అయితే చందేరి సిల్క్ 3 పీస్ కొత్త సెట్ గురించి చెప్పుకుందాం. ఇదైతే అసలు అవసరం అని చెప్పాలి. ఓపెన్ చేసే వరకు కూడా ఏంటి అసలు ఇది ఎలా ఉంటుంది, మెటీరియల్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుందని చాలా ఇదిగా ఉందన్నమాట. చూసిన తర్వాత అసలు మామూలుగా లేదు, చాలా వెయిట్గా కూడా ఉంది. అన్ని లైట్ వెయిట్గా ఉంటాయి కదా, కొంచెం వెయిట్గా ఉందన్నమాట. ప్యాంట్ విషయానికి వచ్చినట్టు చాలా అంటే చాలా బాగుందండి. మనకి ఎక్కువ నేను ఎప్పుడు ఫ్యాన్స్ గురించి ఎందుకు చెప్తాను అంటే మనకు ఉన్నటువంటి కంఫర్ట్ గురించి ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి కాబట్టి నేను ఎక్కువ దాని గురించి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. 3 పీస్ కుర్తా సెట్ పిక్ ప్రొవైడ్ చేశాను చూడండి. సేమ్ అలా ఉంటుంది అనమాట డ్రెస్ అనేది. అసలు ఎంత క్యూట్గా ఉందంటే అసలు మాటలు లేవు అనమాట చెప్పుకోవడానికి. అంత బాగుంది. నాకు అసలు ఇది అంత ఇదిగా నచ్చదు, బట్ ఇది చూడంగా నచ్చేసింది అనమాట. బట్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఈ కలెక్షన్ లేదు. అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కానీ నాకు ఈ ఆరెంజ్ కలర్ నా దగ్గర లేదనమాట. ఆరెంజ్కి కాంట్రాస్ట్ కలర్ దుప్పట్టా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఫస్ట్ అయితే మనమైతే టాప్ గురించి చెప్పుకుందాం. టాప్ అయితే అసలు అవసరం అని చెప్పొచ్చు. అసలు అంత మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ డ్రెస్ని 540 రూపీస్కి ఇచ్చాడంటే అసలు ఏం చెప్పుకోవాలండి. అసలు మనకి అది ఇదే మనం ఏ ట్రెండ్స్లో దేంట్లో తీసుకోవాలంటే అట్లీస్ట్ 5000 పైనే ఉంటుందండి. నేను చెప్తాను ఎందుకంటే పోయిన సంక్రాంతికి నేను చేసిన షాపింగ్లో ట్రెండ్స్కి వెళ్ళి తీసుకుంటే ఒక్కొక్కటి అసలు అంత ప్రైస్లో ఉన్నాయంటే అంత ప్రైస్లో ఉన్నాయన్నమాట. అసలు మనం అక్కడ ఒక డ్రెస్ 5000 6000 పెట్టి తీసుకుంటాం. అదే ప్రైస్కి ఇక్కడ ఒక 20 డ్రెస్సెస్ తీసుకోవచ్చు అన్నట్టు అనిపించింది అనమాట. అలా నెక్ డిజైన్ చూసారు ఎంత బాగుందో. సిల్వర్ బుటీస్తో ఎంత నీట్గా అంత డిజైన్ చేశారంటే అంత బాగా చేశారన్నమాట. దాన్ని నాకు కొంచెం నెక్ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోయినా సరే ఫీల్ ఇట్ అన్నట్టు ఉంది. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం ఇంకోటి ప్యాంట్ గురించి చెప్పుకోవాలండి. అసలు నిజంగా ప్లాజా ఇచ్చారు, ట్రౌజర్ ఇచ్చారు అనుకున్న ఫస్ట్. కానీ ప్లాజా ఇది అలా ఎంత బాగుందంటే అసలు నేను చూడంగానే షాక్ అనమాట. ఎక్సెల్ తీసుకున్నాను. ఇప్పుడు ఎక్సెల్ తీసుకుంటే ప్యాంట్ గురించి ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను కదా, కొంచెం ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుని. ఈ డ్రెస్ విషయానికి వచ్చేటప్పుడు ఏంటంటే మన ప్రీమియం క్వాలిటీ ఉన్న డ్రెస్సులు ఎప్పుడు కూడాను కరెక్ట్గా మన సైజ్ తీసుకుంటే సరిపోతాయండి. జోబ్స్ అయితే ఏం లేదు, మనకు పాకెట్స్ అయితే అవైలబుల్ ఏం లేవు. మనకు ప్యాంట్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది, చాలా స్టైలిష్గా కూడా ఉందన్నమాట. ప్యాంట్ వేసుకుంటే మనకు ఫ్రీగానే ఉంటుంది. నెక్స్ట్ దుప్పట్టా గురించి చెప్పాలంటే అవసరం అని చెప్పొచ్చు. దానికి ఏమైందంటే మన కాంట్రాస్ట్ కలర్లో దుప్పట్టా ఇచ్చి దానికేమో లేస్ వర్క్ ఇచ్చారన్నమాట. అవి మీకు ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. దాన్ని స్టిచ్ చేసి అక్కడ కుట్టారనమాట. కుట్టిన దాన్ని తీసేసుకోవచ్చు. దాన్ని మీకు అక్కర్లేదనుకుంటే అది తీసేసుకొని ఓన్లీ ప్లెయిన్గా వేసేసుకోండి. పిక్లో ప్రొవైడ్ చేసినట్టు చూపించుకోవాలి, అలా వేసుకోవాలనుకుంటే అలా వేసుకోండి, మీ ఇష్టం అనమాట అది. ఇది కూడా చెప్పాలంటే అసలు చాలా బాగుందండి. అసలు మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషను కాంట్రాస్ట్ దుప్పటా వచ్చేటప్పుడు అసలు ఎంత బాగుందంటే ఇది సింగిల్ సైడ్ వేసుకుంటేనే బాగుంటుంది, డబుల్ సైడ్ కన్నా. ఇది పార్టీస్కి, ఫంక్షన్స్కి అండ్ నెక్స్ట్ మ్యారేజెస్కి కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఎప్పుడు కంఫర్ట్ కదా ముఖ్యం మనకి. చూసారు ఎంత క్యూట్గా ఉందో. అసలు నేను వేసుకుంటే ఎంత అందంగా ఉందో చూడండి అసలు డ్రెస్. ఇంకోటి ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. మీరు ఏమైనా స్టిచ్ చేయించుకుంటే చేయించేసుకోండి, మీ ఇష్టం అది. నాకైతే నేను కొంచెం లూజే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ ఎక్కువ లూజ్గా ఉన్న క్లాస్ ఎక్కువ యూజ్ చేస్తారు, అయినో. బట్ మీరు కూడా ఎప్పుడన్నా చూస్తుంటే కనుక నాకు కూడా మెన్షన్ చేయండి. మరీ అంత లూజ్ చేసుకోమని చెప్పను, బట్ కొంచెం మరీ అవుట్ఫిట్ వేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉండేలా చూసుకోండి. మరి టైట్ ఫిట్ పెట్టుకోవద్దు. బాడీ ఫిట్ పెట్టుకుంటే కనుక ఇలాంటి డ్రెస్సెస్ అందం ఉండవు అనమాట. మనకి ఏంటంటే
ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది, దాని లుక్ తెలుస్తుంది మనకి. ప్యాంట్ కూడా చాలా కంఫర్ట్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓవరాల్ లుక్ అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. 540 రూపీస్కి ఎంత మంచి చందేరి సిల్క్ కుర్తా సెట్ వచ్చిందంటే కనుక అసలు మామూలుగా లేదనమాట. కలెక్షన్ అంతా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అసలు ఆలస్యం చేయకుండా మీరు వెళ్ళి తీసుకోవచ్చు అనమాట, ఫంక్షన్స్కి పార్టీస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజీ పిల్లలు అయితే ఫేర్వెల్ పార్టీలకి అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్కి అలా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ మనం ఏదైనా మ్యారేజ్ కూడా వేసుకెళ్ళచ్చు, అండ్ అకేషన్స్కి వేసుకెళ్ళచ్చు, ఫెస్టివల్ సీజన్లో వేసుకోవచ్చు. మొత్తం ఓవరాల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేనైతే దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను కానీ ఎక్కువ చెప్తే బాగోదు. నెక్ విషయానికి వచ్చేటప్పుడు నెక్ అయితే చాలా బాగుందండి, చాలా అంటే చాలా మామూలుగా కాదు, సూపర్ ఉంది. ఓవరాల్ లుక్ అయితే సూపర్ అని చెప్తాను. మీకు నచ్చితే కనుక తీసేసుకోండి, ఓకేనా. మరి అయితే వేరే ఇంకో డ్రెస్ గురించి చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మన సెకండ్ వన్ వచ్చేటప్పటికి స్ట్రెయిన్ సిల్క్ పార్టీ వేర్ గౌన్ అండి. అసలు ఎంత బాగుందంటే అసలు నిజంగా చాలా చెప్పడానికి కూడా మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టుంది అనమాట. ఈ 2 కలెక్షన్ కూడా చాలా అంటే ట్రెండీ కలెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ అనమాట. అందులో కూడా రేట్ ఎక్కువేమి లేదు, మనకి రీజనబుల్ ప్రైస్లో 500 లోపే, 540 రూపీస్ అది, 518 రూపీస్ ఇది వచ్చింది. కాకపోతే ఇప్పుడు కూడా దీని ప్రైస్ కొంచెం పెంచారు, 548 రూపీస్కి వచ్చింది అనమాట. నేను తీసుకున్న 518 రూపీస్కే ఉంది. అసలు నేను చూసినప్పుడు ఇది ఎలా ఉంటుంది ఏంటి, అసలు గుచ్చుకుంటుందేమో, ఎలా స్టిఫ్గా ఉంటుందేమో అని చెప్పేసి నేను తీసుకున్నాను. బట్ అసలు ఎలా ఉందో చూద్దామని ఫ్యాబ్రిక్ అని చెప్పి తీసుకున్నాను. అసలు మనం ఇంకేం చెప్పటాలు లేవన్నమాట, గోఫర్ ఇట్ అని చెప్తాను. మొత్తానికి అయితే కలెక్షన్ అయితే క్వాలిటీ విషయం చెప్పుకోవాలనుకుంటే సూపర్గా ఉంది, క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఫ్రాక్ వచ్చేటప్పటికి చాలా స్టైలిష్గా ఉందండి. అసలు కాలేజీ పిల్లలైనా లేకపోతే ఎవరైనా వేసుకోవడానికి ఈజీగా ఉంది, అందరూ వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫ్రాక్స్ అనే పిల్లలే వేసుకోవాలని రూల్ ఏం లేదనమాట. ఎవరైనా ఉమెన్స్ వేసుకోవచ్చు, గర్ల్స్ వేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ కాలేజీ పిల్లలు వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. లోపల లైనింగ్ కూడా చాలా అంటే చాలా స్టిఫ్గా మంచిగా ప్రొవైడ్ చేశారు. లైనింగ్ అనేది పర్పుల్ కలర్లో వచ్చింది మొత్తానికి ఇది రావడానికి. బ్రింజల్ కలర్లో ఉంది, పర్పుల్ అంటున్నారు కానీ చూపించడానికి అలా ఉంది. మనం వేసుకోవడానికి చూసుకుంటే కనుక బ్రింజల్ కలర్లో ఉందన్నమాట. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందని, గెర కూడా ఎక్కువ ఇచ్చారనమాట. కొంచెం కింద ప్రిల్స్ ఇచ్చారు, ఆ ప్రిల్స్కి ఏమో అలా స్టిచ్ చేసి ఇచ్చేసారనమాట. ప్రిల్స్ వచ్చినాయి, చాలా ముద్దుగా ఉంది. ఫ్రాక్ అయితే కనుక చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. రా సిల్క్ మెటీరియల్, స్ట్రెయిన్ సిల్క్ అంట దీన్ని, స్ట్రెయిన్ సిల్క్ అని మెన్షన్ చేశాడు. క్లాత్ విషయానికి వచ్చేటికి చాలా బాగుంది. సిల్క్ అయినా సరే అసలు అది గుచ్చుకోవడాలు అలాంటివి ఏమి లేదు. లైనింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమైందంటే, లైనింగ్ మనం ఎప్పుడు కూడా లో ప్రైస్లో ఎంత క్వాలిటీగా ఉన్న వాటికి ఏం చేస్తాడంటే అది తక్కువ క్వాలిటీలో ఉన్నటువంటి లైనింగ్ ప్రిఫర్ చేస్తాడు. బట్ దీనికి వచ్చేటప్పటికి మంచి స్టిఫ్గా ఉన్నటువంటి లైనింగ్ వేసాడు అనమాట. అది కూడా మనం ఏంటంటే లోపల ఇంకో ప్రాబ్లం ఏమి ఉంటుంది, మనకి మాత్రం కొంచెమే ఇచ్చేసి లైనింగ్ మొత్తం గ్యారా ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు మనం కొంచెం కాలు కొంచెం ఫ్రంట్కి వేసేటప్పుడు మనకు అది అడ్డుపడిపోతూ ఉంటుంది. ఒక ఐడియా ఉండొచ్చు మేబీ, నాకు తెలుసు. కాళ్ళు కొంచెం ఫ్రంట్కి వేసినప్పుడు కొంచెం ఏదైనా దాటడానికి వచ్చినప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. చూసారా, లైనింగ్ కూడా సేమ్ మనకి ఫ్రాక్ గ్యారా వరకు ఇచ్చేసాడు అనమాట. లైనింగ్ కూడా చాలా బాగుంది, కొంచెం పై వరకు ఉంటాం, చిరాగ్గా ఉండడం అలా ఏంటి ఏమీ లేవన్నమాట. బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే నేను చెప్తున్నాను, గోఫర్ ఇట్ అని చెప్తాను అనమాట. కొనేసుకోండి, పెట్టుకొని పిల్లలకైనా యూజ్ అవుద్ది, మనకైనా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు, ఏం కాదు. నేను వేసుకుంటే ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా. ఇంకా స్టైలిష్గా దీనికి కావాల్సినటువంటి మనకి జ్యువెలరీ వేసుకొని మనం హెయిర్ స్టైల్ మంచి పెట్టుకుంటే కనుక మనమే సిండ్రెల్లా ఉంటాం అనమాట. అంత బాగుంది డ్రెస్. అండ్ నెక్స్ట్ స్లీవ్స్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ ఇచ్చారనమాట. ట్యాగ్స్ తీయలేదు, ఏమనుకోవద్దు. ఇంకెందుకంటే ఇది ఉంచేసుకోవాలా లేదా అని చెప్పేసి ఆలోచించుకొని ఉంచుదామని చెప్పి తీద్దాం అనుకున్నాను. బట్ ఉంచేసుకోవడానికి ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ నెక్స్ట్ స్లీవ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్లఫ్ స్లీవ్స్ ఇచ్చారు. ఎంత బాగున్నాయంటే స్లీవ్స్ కూడా అక్కడ ఎలాస్టిక్ టైప్లో ఇచ్చారనమాట స్లీవ్స్కి. హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ ఇవ్వలేదు, మామూలుగా అలా స్లీవ్స్ ఇచ్చేసారు. స్లీవ్స్కి లైనింగ్ ఇవ్వకుండా లైనింగ్ ప్రొవైడ్ చేయలేదన్నమాట, మామూలుగా ఇచ్చేసారు. చాలా బాగుందండి. స్టైన్ సిల్క్ అయినా సరే చాలా బాగుంది. క్వాలిటీ విషయానికి వచ్చేసి స్టిచ్చింగ్ విషయానికి వచ్చిన ఏదైనా ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు. హ్యాండ్స్ అయితే మనకి మామూలుగా ఇష్టం లేకపోతే కిందకి లాక్కోవచ్చు, లేకపోతే కనుక పైకి పెట్టుకుంటే కనుక ఫ్లఫ్ స్లీవ్స్లా ఉంటాయి అనమాట. ఫ్లఫ్ స్లీవ్స్ కావాలనుకుంటే అలాగే కింద బుట్ట వచ్చింది కాబట్టి మనకు పైన కూడా ఫ్లఫ్ స్లీవ్స్లా ఉంచుకుంటేనే బాగుంటుంది.
అలా పైకి లాక్కోవచ్చు మనం కావాలనుకుంటే. లేదనుకుంటే కొద్దిగా బాగోదు అనుకుంటే కింద పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారనమాట అక్కడ హ్యాండ్స్కి. చాలా బాగుందని మొత్తానికి ఓవరాల్ లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేను వేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది కూడా ఒకసారి కామెంట్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ప్రోడక్ట్స్ కూడా ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు, గో ఫర్ ఇట్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటి కలెక్షన్ విషయానికి వచ్చినప్పుడు సూపర్ అని చెప్తాను అనమాట. ఎవరైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. ఓకేనా? మరి ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్